నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మత్స్యకార భరోసాలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 161,86,00,000 చెక్కును స్వీకరించిన అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన వైసీపీ యువనేత కొట్టు విశాల్. వేడుకగా జరిగిన లయన్స్ రీజియన్ సమావేశం సమ్మోహనం. మదన్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు. ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన పీఎం నరేంద్ర మోడీ, పాల్గొన్న బీజేపీ నాయకులు. మార్చి 14న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం జీపు జాతా ప్రచార యాత్రను గూడెంలో జెండా ఊపి ప్రారంభించిన సిఐటియు నాయకులు కర్రి నాగేశ్వరరావు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మత్స్యకార భరోసాలో భాగంగా 161,86,00,000 నిధులకు సంబంధించిన చెక్కును జగన్ అందజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, సూర్యకుమారి, పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. వినూత్న కార్యక్రమాలు, వినూత్న పథకాల అమలులో దేశంలో ఆదర్శవంతమైన స్ఫూర్తివంతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకుందని వైసీపీ యువనేత కొట్టు విశాల్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష, అమ్మఒడి వంటి పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనతో పార్టీని మరింత బలోపేతం చేశారన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు, సచివాలయాల కన్వీనర్ కొలుకులూరు ధర్మరాజు, బొడ్డు సాయిబాబా, రాజా త్రినాథ్, వెల్నాడు సత్యబాబు, తెన్నేడు జగజ్జీవన్, పొట్ల ఏడుకొండలు, బొద్దాని శ్రీనివాస్, అడ్డాల నరసింహారావు, నాగభూషణం, కావల నాగరాజు, గుర్రజాడ బ్రహ్మాజీ, కోడే శ్రీను, సింగం పట్టాభి, పసుమట్ల సావిత్రి, చిటికెన ప్రసాద్, కల్నాటి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. ఈరోజు మనం 14 ఏళ్ళులోకి అడుగుపెట్టి 13 ఏళ్ళు ముగించుకుని ఈ 14వ సంవత్సరానికి అడుగుపెట్టి ముందుకు పోతున్నాం. ఎంతోమంది పేద ప్రజలు మరి 600 పైచీలకు హామీలు ఇచ్చి మరి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడిని నిజంగా ప్రజలకే వారికి తెలియజేసేలాగా మరి పాదయాత్ర చేసి మరి 3,468 కిలోమీటర్లు మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి మరి ఎన్నో హామీలు ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏదైతే అన్యాయం చేశారో ప్రజలకి వారి యొక్క బాధలు తెలుసుకుని మరి ఎన్నో కష్టాలన్నీ పడుతున్న ప్రజలందరి అన్నీ తెలుసుకుని మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 151 నియోజకవర్గాల్లో మనం గెలిచి మనం ఆ రోజు నుంచి కరోనా సమయంలో మరి 2 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్నో కష్టాలు పడటమే కాకుండా ప్రజలకి మంచి చేయాలి, మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ అని కూడా ఏ బాధాలు లేకుండా మన ఏ కులమో ఆ కుల భేదాలు, మత భేదాలు, ప్రాంతీయ భేదాలు, పార్టీ భేదాలు అస్సలు లేకుండా మరి ఆ 2 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడి కష్ట సమయంలో కూడా మరి పెన్షన్లేంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఇచ్చిన పథకాలు కూడా మరి నెరవేరుస్తూ మరి ఆర్థికంగా నష్టంగా ఉన్నా కానీ మరి ఎంత మంచిగా మరి కరోనా సమయంలో అందరి కోసం నిలబడ్డారు.
మరి రానున్న రోజుల్లో మనకి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. కార్యకర్తలందరూ కూడా ఇంకా బలంగా ఉండేలాగా, అలాగే మరింత మెరుగైన మరి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం అధికారంలోకి ఇస్తే ఆయన మంచి అధికారంలో ఉండి మరింత సేవలు ప్రజల కోసం నిలబడి సేవలో మనందరం కూడా ఆయన పేరు చెప్పుకుని మనం ప్రజాసేవ చేస్తే మనకి ఎంతో గౌరవం దక్కుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని, కొట్టి సత్యనారాయణ గారిని, గూడూరు ఉమాబాల గారిని నెగ్గించుకుని మనం తిరిగి మళ్ళీ జెండా ఎగరేసి రావాలని మీ అందరి దగ్గర నుంచి చేతులెత్తి ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి ఇది 14వ సంవత్సరం. ఈ రోజున 14వ పుట్టినరోజు చేసుకుంటున్నాం. మరి ఈ రోజున భారతదేశంలోనే ఒక చక్కటి పార్టీని స్థాపించి మనోధైర్యంతో ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన నియోజకవర్గ నాయకులు డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు, వీరిరువురికి కూడా పార్టీ కార్యకర్తలుగా మన అభినందనలు తెలియజేస్తూ సంక్షేమ కార్యక్రమాల విషయంలో మరి వెనుదిరుక్కోకుండా ముందుకు సాగుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలక్షన్స్ దగ్గరకు ఉన్నాయి. అందరం కూడా కార్యకర్తలందరం కూడా సమైక్యంగా ఉండి భవిష్యత్తులో కూడా కష్టపడి పార్టీని గెలుబాటులో తీసుకుని మన నాయకులు కొట్టి సత్యనారాయణ గారిని గెలిపించుకుంటూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమంలో మనం అందరూ చేబూని ముందుకు సాగాలని, ఈ రాష్ట్రంలో సమానత్వం, సౌభ్రాతత్వం, ఆత్మాభిమానం అనేటువంటి పునాదులపై ఏర్పడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి దాని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలించింది 3 సంవత్సరాలైనా యావత్ భారతదేశంలో ఏ సీఎం చేయనటువంటి మరి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల ఆర్థిక స్వావలంబన చేకూర్చి ఆర్థిక స్థితిగతులను మార్చి ఈవేళ యావత్ భారతదేశానికే కాదు ప్రపంచానికే దిక్చూచిగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి ఈవేళ సమాజంలో మరి స్త్రీ కూడా శక్తివంతురాలు కావాలనేటువంటి భావనతో సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాబోయే మరి 2024 ఎలక్షన్లో కూడా అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చాలని, ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి పార్టీని మరొకసారి అధికారంలో తీసుకొస్తే ఈ రాష్ట్రం యొక్క దిశ కూడా మారేటువంటి పరిస్థితులు ఉంటాయని కోరుకుంటూ, ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వారి తండ్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ ప్రజలు ఏమవుతారనే పరిస్థితిలో నేనున్నానని ముందుకొచ్చి ఆనాడు పావురాలగుట్టలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని సార్థకం చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆ పేరులోనే యువజనులకి, అదేవిధంగా శ్రామికుడికి, రైతుల యొక్క శ్రేయస్సు కోరి ఆ జెండాని స్థాపించడం జరిగింది. ఇవాళ ఆ జెండా ఆవిష్కరించి ఈ 14 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 14 సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఇవాళ అధికార పక్షంలోకి వచ్చి ఇవాళ ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ గ్రామ స్వరాజ్యంగా మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అక్షరాల చేసి చూపించినటువంటి మహోన్నత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్కడే పార్టీని స్థాపించి మరి చొక్కా కలిసి సముద్రం అయినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవోని దీక్షతో మరి ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టినా సరే మరి అవన్నీ ఛేదించి అర్జునుడులాగా అవన్నీ ఛేదించి బయటకు వచ్చి మరి ఎన్నో ఆరోపణలు, అభూత కల్పనలు చేస్తున్న సమయంలో ఆయన ఆ ఒక్క సీట్ని 67 సీట్లు చేశారు ఈ రాష్ట్రంలో. తరువాత పాదయాత్ర చేస్తూ 151 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ఆంధ్రప్రదేశంలో ఏకైక బిగ్ ప్రాంతీయ పార్టీగా మరి ప్రజానీకం ఆమోదించింది. మరి ఇప్పుడున్న పార్టీలు మరి జతకడుతున్నాయి ఈయన్ని ఎదుర్కోవడానికి. పేదల ప్రభుత్వాన్ని, పేదల మనిషిని
పేదల నాయకుడిని ఎదుర్కోవడానికి జతకడుతున్నాయంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ జెండాలు జతకట్టి పెత్తందారులకు న్యాయం చేయడం తప్ప పేదలను పట్టించుకునే జెండాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 1 నందుగల 17 లయన్స్ క్లబ్ల ప్రతినిధులతో రీజనల్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో స్థానిక బలుసులమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం రీజియన్ సమావేశం సమ్మోహనంగా వేడుకగా జరిగింది. 17 లయన్స్ క్లబ్ల నుండి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఓపీ గోయింక, కొత్తపల్లి రవికుమార్, దామెర రంగారావు, పదం కుమార్ గుప్తా, డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పేరుచెర్ల మురళీకృష్ణరాజు, ఎంఆర్ కోటేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, చిన్నం జగదీష్, హరిబాబు, కొప్పిశెట్టి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు దంపతుల చేతుల మీదుగా 30 కుట్టు మిషన్లు, 10 గ్రైండర్లు, 20 సైకిళ్లు పేదలకు పంపిణీ చేశారు. మదన్ మోహన్ అగర్వాల్ దంపతులను సత్కరించారు. సమావేశంలో 17 లయన్స్ క్లబ్లకు పలు అవార్డులు అందించారు. పరసిద్ధిరస్తు సర్వం దేవదక్షం అవిద్వాన దేవ. సభకు నమస్కారం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రీజన్లో 100+ జోన్ చైర్పర్సన్ ఇవ్వడం జరిగిందండి. అలా మన గవర్నర్ గారు కూడా పాజిటివ్ గ్రోత్గా వీరి విద్యార్థులు దయించి ఈనాటి కార్యక్రమానికి ఎంజెఫ్ లైన్ ఎంఆర్ కోటేశ్వరరావు అనౌన్స్ చేస్తారు. ఎంజెఫ్ లైన్ వి జగన్నాథ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మెంబర్, ట్రెజరర్ లైన్ వేము రవిబాబు గారు. జల్లగా అనుకుంటాం మనందరం ఈ ప్రాంతంలో ఉన్నాం కనుక ఈ లోకల్ నాయకులు తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ఈ ప్రాంతంలో మిత్రులుగా ఉంటాం. 3 తరాలు ముందు తణుకు వచ్చి రాజస్థాన్ నుంచి వారి తాతగారు, తండ్రి గారు ఇక్కడికి వచ్చి మోహన్ అగర్వాల్ గారు చక్కటి వ్యాపారం చేసుకుని ఈ వ్యాపారంలో అభివృద్ధి చెంది ఆ అభివృద్ధిలో ఫలాలు కూడా మనందరికీ వచ్చేలాగా లయన్స్ ద్వారా సేవలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. మన లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క గొప్పతనం సర్వీస్, సేవ అనేది ఈ మూలంగా ఎంతో తృప్తి కలుగుతుంది. ఈ సేవ అనేది సేవ ఒక్కటే కాదు, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా. పర్సనల్ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ చూడాలంటే ఓపీ గోయింక గారిని చూడాలి. వారు కూడా ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టారు. ఒక డిసిప్లిన్డ్గా, ఒక ప్రిన్సిపల్గా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి, సిస్టమేటిక్ ఏ విధంగా ఉండాలి అనేది వారిని చూసి మనతో ఒక నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మిత్రులారా, మీరందరూ ఈ రీజన్లో ఉన్నందుకు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి డిస్ట్రిక్ట్లు 6 ఉంటాయి. 316G అంటే మనది గట్టి మాణిక్యాల గారు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలిపి 316 మల్టిపుల్. ఈ మల్టిపుల్లో మన జిల్లా 316G అన్ని జిల్లాల కన్నా అత్యధికమైన మెంబర్షిప్ గ్రోత్లో ఉన్నందుకు మనస్ఫూర్తిగా మా గవర్నర్ గట్టి మాణిక్యాల గారిని అభినందిస్తూ, మరి ఆ గవర్నర్ గారి టీంలో ఉన్నటువంటి రీజనల్ చైర్పర్సన్ మదన్ గారు హైయెస్ట్ మొత్తం అన్ని రీజన్లో
ఆల్ డిస్ట్రిక్ట్స్ రీజన్లో హయ్యెస్ట్ గ్రోత్లో ఉన్న మదన్ గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు చేసేటువంటి సేవ అనేటువంటి ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ఆ అంశం చుట్టూతా అల్లుకున్నటువంటి ఒక గంభీరమైన సామాజిక సేవా తత్పరతతో కూడుకున్నటువంటి విధానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ పక్కనే మనం ధర్మ ప్రచార మహోత్సవాలనే పేరుతో ఒక భక్తి కలిగే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసినప్పుడు అగర్వాల్ గారు, రాము గారు వచ్చి ఈ విధంగా ఒక కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము, మీరు వచ్చి ప్రసంగించవలసింది అని చెప్పి అన్నారు. నిజానికి ఇదొక ప్రత్యేకమైన, ఒక ఉన్నతమైన, ఒక ఉదాత్తమైన, ఒక సామాజిక నిష్ఠ కలిగినటువంటి సభ. ఇటువంటి సభలో ఆధ్యాత్మిక సందేశాల కన్నా సేవా సంబంధమైన, కుటుంబ సంబంధమైన అంశాలు పరిగణలోకి తీసుకుంటే చాలా మంచిది. సమస్తమైన సమాజం అంతా శాంతిగా ఉండాలని ఇందాక మీరు ప్రార్థన చేసేటప్పుడు మాట విన్నా, శాంతిగా ఉండాలి, మనం ఒకళ్ళ శాంతిగా భంగపరచకూడదు. బాగుంది. శాంతి అంటే మానవులు శాంతిగా ఉండకూడదట. మానవులు ఎప్పుడు అశాంతిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే శాంతి కొడుతున్నారు. ఏది శాంతిగా ఉండాలి అంటే నువ్వు తాగే నీళ్లు ఏవైతే ఉన్నాయో, నదులు, బావులు, చెరువులు, వీటిని కాలుష్యం చేయవద్దు. ఆపహ శాంతి. నీకు పంటే పంటలు శాంతిగా ఉండాలి అని కోరుకున్నారు. ఎప్పుడైతే మానవులందరూ ఈ ప్రకృతిని శాంతిగా ఉంచుతారో అప్పుడే మనకు కూడా శాంతి కలుగుతుంది అని వేదం చెప్పింది. అటువంటి శాంతిని ఒక ప్రధానమైన స్లోగన్గా చేసుకుని ఈ లయన్స్ ఇంటర్నేషనల్ వారు ముందుకు వెళ్తున్నారంటే అది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకనంటే మనిషికి కావలసింది ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందిన తర్వాత మానవుడు తోటి మానవులకి దోహదపడదాలని కోరుకుంటూ ఉంటారు. మరి వీళ్ళందరి కష్టాలు తెలియదట్లాగా సమాజంలో? ఒకటి దానము, రెండు సేవ. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G రీజియన్ 1 రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు, వారి సత్యమణి అనిత గారు, మరి వారు ఈ సమాజ హితం కోసం లయన్స్ క్లబ్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద ఎత్తున ఈ రీజియన్కి మరి గౌరవాధ్యక్షులు వహిస్తున్నటువంటి కొత్తపల్లి రవికుమార్ గారు, పీడీజీ గారు, మరి పెద్దలు మరి ఇంటర్నేషనల్ ఐడి ఎన్ఆర్సి సుభాష్ బాబు గారు, మా ఫస్ట్ వీడీజీ వేణుబాబు గారు, సెకండ్ వీడీజీ పాపారావు నాయుడు గారు, మరి మిగిలినటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వారు ఆశీర్వదించడం కోసం, ప్రజల హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం చేపట్టేటువంటి మరి అనేక క్లబ్స్ చేస్తున్న కార్యక్రమాల సరళిలో భాగంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు మరి బైసైకిల్స్ ఇవ్వడం, అలాగే మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లు ఇవ్వడం, అలాగే గ్రైండర్స్ ఇవ్వడం, ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో మదన్ మోహన్ అగర్వాల్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ రీజన్ మీటు సక్సెస్గా మరి జరగాలని, ఎంతోమందికి ఆసరా కల్పించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. లాంగ్ లివ్ లైనిజం, సర్వే జనా సుఖినో భవంతు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 316G రీజన్ 1 ఈ రోజున రీజన్ మీట్కి ఇచ్చేసిన పిఎంజెఫ్ లైన్ గట్టి మాణిక్యరావు గారికి, అలాగే విశిష్ట అతిథి రాజగోపాలాచారి గారికి, సుభాష్ గారికి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు గారికి, అలాగే లయన్స్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున సేవా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జిల్లా గవర్నర్ గారైన పిఎంజెఫ్ లైన్ గట్టి మాణిక్యరావుకి మా రీజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు 18 మందికి కుట్టు మిషన్లు, 15 మందికి సైకిల్స్, 2 గ్రైండర్లు ఇవ్వడం జరుగుతుంది. వారు ఉపాధి చేసుకొని దీనితో వారు తమ అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. మీరందరూ కూడా మానవ సేవ చేస్తున్నారు, కానీ మేము ప్రస్తుతం మాధవ సేవలో ఉన్నాం. అతి త్వరలో మేము కూడా మేము మానవ సేవకు రావడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. నేను కూడా మీ లయన్స్ క్లబ్లో ఒక మెంబర్నే, కానీ నాకున్న బిజినెస్ వల్ల నాకున్న దానిలో ఎక్కువ అన్నింటిలో పాల్గొలేను. మా వెనకాల మా ఆడిటర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతిభలంతో మేము కార్యక్రమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కావున మన మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఇలా మన గుడికి వస్తున్న వాళ్ళందరూ చాలా జిల్లాల నుంచి వస్తామని చెప్తే వారందరూ కూడా ప్రసాదం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు మన తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రసాదం, అలాగే తిరుచానూరు అమ్మవారు అలివేలు మంగాపురం అంటాం మనం, అమ్మవారి ప్రసాదం లడ్డు, 2 లడ్డూలు కూడా మీకు అందరికీ మేము వితరణ చేస్తాం. కావున అందరికీ కూడా మీరు ఇచ్చి మా అమ్మవారి యొక్క
బొలుసులమ్మ తాడేపల్లి గ్రామదేవత బొలుసులమ్మ వారికి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండపం ఇది. ఈ కళ్యాణ మండపంలో మీరు అందరూ రావడం మాకు చాలా ఆనందకర విషయం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్స్ను ఏర్పాటు చేసి మంగళవారం వర్చువల్గా ఆయన ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా తాడేపూడెం రైల్వే స్టేషన్లో కూడా జనపనార ఉత్పత్తులు కూడిన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. స్టాల్స్ను ప్రధాని మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించగా గూడెం స్టేషన్లో కూడా రైల్వే శాఖ అధికారులు స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని వర్చువల్ ఓపెనింగ్ లైవ్ కార్యక్రమాన్ని చూడడానికి స్క్రీన్ ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు నరసింహ సోమేశ్వరరావు, కోట రాంబాబు, కర్రె ప్రభాకర్ బాలాజీ, జీకే ఆనంద్, దత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు, సత్యనారాయణ వికసిత భారత్ అనే పేరుతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా సుమారు 508 స్టేషన్లో 80,000 కోట్లతో వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరినీ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధాని పదవి చేపట్టిన తర్వాత సుమారు 18 గంటలు మరి వారు వర్క్ చేస్తూ ఈ దేశ భవిష్యత్తుని ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ స్థానాన్ని బలంగా తీసుకెళ్లారు. ఇవాళ గతంలో చూస్తే రైల్వే ప్లాట్ఫారాలు కానీ రైలు పరిస్థితి చూసినప్పటికీ ఇవాళ రైలు పరిస్థితి వందే భారత్లో ప్రయాణం చేస్తే సామాన్యుడు కూడా ఒక మన ఫ్లైట్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అంత అద్భుతంగా ప్లాట్ఫామ్స్ కానీ పరిశుభ్రతల విషయంలో కానీ స్వచ్ఛ భారత్లో అనేక పరిశుభ్ర కార్యక్రమాలు చేయడం ఒక నరేంద్ర మోడీకే సాధ్యం. ఇవాళ అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా కీర్తి పొంది ఇవాళ మరి ప్రపంచాలు కూడా నరేంద్ర మోడీ మా దేశానికి అధ్యక్షుడిగా ఉంటే, మా దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే మా దేశ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి మారుతుందని ఇతర దేశాల వ్యక్తులు కూడా ఆకాంక్షించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం మరి పరిపాలన జరుగుతూ ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 ముందు 75 సంవత్సరాలు మన దేశ అభివృద్ధి మనం చూసుకున్నట్లయితే ఈరోజు 2014 తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన స్టేషన్లలో అన్ని వసతులతోటి ప్రతి సామాన్యుడికి కూడా అన్ని వసతులు ఉండే విధంగా స్టేషన్ల అభివృద్ధి మొత్తం 508 స్టేషన్ల అభివృద్ధికి 25,000 కోట్లని ఆధునికంగా ఇంకా నిర్మించడం కోసం ఖర్చు చేసి ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనం ఈ రోజున మళ్ళీ ఇంకొకసారి భారత ప్రధానిగా నెగ్గించుకుని మన భారతదేశం యొక్క ప్రపంచ దేశాల్లో ఇంకా గొప్పగా పేరు తెచ్చే విధంగా మన దేశ అభివృద్ధిని చేసుకునే విధంగా మనకి ప్రజలందరూ కూడా గమనించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మళ్ళీ అవకాశం ఇచ్చి ప్రధానిగా మనం అందరం కూడా మళ్ళీ ఎంచుకోవాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా 85,000 కోట్ల ఆధునీకరణ పనులను ఈరోజు ప్రారంభిస్తున్నందుకు, అలాగే వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని వివిధ రంగాల్లో రైల్వే స్టేషన్ నూతనీకరణ చేయడం ద్వారా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనిలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మేమందరం పాల్గొని ప్రధాని మోడీ గారు చెప్పిన వాళ్ళు విశేషాలు విని ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు, జయప్రదం చేసినందుకు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద మంగళవారం ఉదయం సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రె నాగేశ్వరరావు జెండా ఊపి జీపు జాత ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్రె నాగేశ్వరరావు, చెర్ల పొలారెడ్డి, సిరపురపు రంగారావు, కర్రెడ్ల రామకృష్ణలు మాట్లాడుతూ కేంద్ర విధానాలకు నిరసనగా మార్చి 14న జరుగుతున్న చెలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ఇక యాత్ర చేపడుతున్నామన్నారు. చెలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జవాది శ్రీను, జి నాగేశ్వరరావు, బి నాగేశ్వరరావు, పి దుర్గా, ఎస్ శేషబాబు, పోతి శ్రీను, లక్ష్మీనారాయణ, దుర్గారావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. రైతుల హక్కుల్ని కాలరాస్తున్న నరేంద్ర మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. గతంలో సంవత్సరం పైగా రైతులు ఆందోళన చేసిన పరిస్థితుల్లో
నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతుల పోరాట పంతంగా ప్రభుత్వం దిగొచ్చి నేను చట్టాలు వెనక అడిగేస్తాను, చట్టాలు రూపొందుతానని చెప్పినప్పుడు కోరిక అమ్మలేదు. ఈ హామీలు అమలు కోసం రైతులకి తమ హక్కులు కాపాడుకోవడం కోసం, వ్యవసాయంగాన్ని కాపాడుకోవడం కోసం ఢిల్లీలో తిరిగి రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. మరి రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి ఉద్దేశం చూసుకున్నప్పుడు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం విదేశీ కార్పొరేట్ శక్తులు అప్పగించడం కోసం అంతర్జాతీయంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి షరతులు తగ్గట్టుగా ఈ దేశంలో ఉన్న వాణిజ్య రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని మొత్తం విదేశీ కార్పొరేట్ శక్తులు అప్పగించడం కోసం వ్యవసాయ రంగంలో నూతనంగా 3 రకాల చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు అమలైతే కనుక రానున్న కాలంలో చిన్న సన్నకారు రైతులంతా కూడా వ్యవసాయానికి భూమికి దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రతి కంపెనీ వ్యవసాయాలు వచ్చే పరిస్థితి. 2021లో రైతు సంఘాలు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించారు. కానీ ఆ రోజున నిర్వహించిన పోరాటానికి మోడీ గారు చివరి స్టేజీలో ఈ పోరాటాన్ని, ఈ నల్ల చట్టాలని కూడా నేను వెనక్కి తీసుకుంటాను, గిట్టుబాటు ధర కూడా కల్పిస్తాను, మీ మీద ఉన్న కేసులు కూడా ఎత్తుగా చేసుకుంటాను, అందుచేతను ఈ పోరాటాన్ని విరమించండి కూడా చెప్పిన పెద్ద మనిషి ఈ దేశంలో ఉన్న మోడీ ప్రధాని. కానీ ఈ రోజున ఇప్పటికి కూడా అన్న మాటని, ఏదైతే చెప్పాడో చెప్పిన మాటని అమలు చేయకుండా ఈ రోజున చాప కింద నీరులాగా పక్కన పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. రైతు భూములన్నీ కూడా పెట్టుబడిదారులకి, అంబానీకి, అద్వానీకి దానదత్తం చేసే పద్ధతిలో ఈ రోజున ఈ దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఈ పెట్టుబడిదారులకి దానదత్తం చేస్తున్నారు. పరిశ్రమలే కాదు, ఈ రోజు ఉన్న ఎల్ఐసి సంస్థ చూద్దాం అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మొన్ననే స్వామినాథన్ గారికి డాక్టరేట్ పిలిపించారు. ఆయన సిఫార్సు అమలు చేయమని చెప్పి ఆయన చనిపోతే సిఫార్సు అమలు చేయకుండా డాక్టరేట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఈ దేశంలో రైతు యొక్క మన్నాలు ఎక్కువైపోయి రైతు మన్నాలు తగ్గించాలంటే C+2 మీరు వ్యవసాయ రంగానికి అప్పచెప్తే రైతు ఆత్మహత్య నివారణ అని చెప్పి అన్నాడు ఆయన. అయితే మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 4 లక్షల మంది రైతులు ఈయన వచ్చిన తర్వాత చనిపోయారు. అంటే రైతు మన్నాలు పెరుగుతున్నాయి తప్ప రైతు మన్నా ఎక్కడ తగ్గట్లేదు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్సిడీలు, ఎరువుల మీద కానీ పురుగు మందుల మీద కానీ సబ్సిడీలు బాగా తగ్గించి ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతుకు అనుకూలంగా లేకుండా చేశాడు. అది దేశంలో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి రైతాంగ సంఘం, రైతులు, 2 ఇవాళ జవాన్లు, జై జవాను జై కిసాన్. ఆ 2 సంవత్సరాలు కూడా మోడీ గారు ఇవాళ రేట్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ దేశంలోని 65% మంది వ్యవసాయ రంగం ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగం ఇవాళ దేశంలో 140 కోట్ల మందికి ఆధారంగా అందిస్తుంది. మొన్నే చెప్పి నీళ్ళు అయ్యొచ్చు వరికి కానీ గోధుమలు కానీ గిట్టుబాటు రేటు మీరు ప్రకటించకండి, వాణిజ్య పంటలకు గిట్టుబాటు రేటు ప్రకటన చెప్పారు. అంటే మరి ఈ దేశంలోని తిండి వరి గోధుమ రెండే తింటున్నారు. రెండింటిని కూడా మీరు గిట్టుబాటు రేటు ప్రకటించొద్దంటే అంటే ఆహార పంటలు మొత్తం మానేమని చెప్పి ఇవాళ మీతో చెప్పిన సిఫార్సు ఏదైతే మోడీ గారు పెట్టిన కమిటీ ఉందో ఆ కమిటీ అమలు చేయమని చెప్పి ఇవాళ చూస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక తాలూకా సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రతి మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 83వ వారంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మునగపాటి పరశురాం, అంబటి వాసు, డి తిరుమలరావు, కిలాడి సాయి, టి రామకృష్ణ, ప్రసాద్ రెడ్డి, డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ లయన్స్ జోన్ చైర్మన్గా పేరుచెర్ల మురళీకృష్ణరాజు, బెస్ట్ ప్రెసిడెంట్గా కొప్పశెట్టి రమణయ్య ఉత్తమ క్లబ్గా డైమండ్ లయన్స్ క్లబ్ అవార్డులను దక్కించుకున్నాయి. లయన్స్ రీజియన్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన లయన్స్ రీజియన్ సమావేశం స్థానిక బలుసులమ్మ కళ్యాణ మండపంలో అవార్డులు ప్రకటించారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాల రావులు మాట్లాడుతూ లయనిజంలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిన పేరుచెర్ల మురళీకృష్ణరాజు సేవలో స్ఫూర్తిదాయకం అంటూ అభినందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ స్థానిక బీవీఆర్ కళా కేంద్రం వద్ద కోసంపూడి విజయ్ కుమార్ 3 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పట్టణ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీక్ష శిబిరం నుండి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ఎప్పటికైనా అన్ని రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని కోరారు. కాగా మాజీ కౌన్సిలర్ నేదురి గంగాధర్రావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కోసంపూడి విజయ్ గారు ముందుగా గత 2 రోజులుగా రిలే నిరాదీక్ష చేశారు. తర్వాత ఆమరణ నిరాదీక్ష చేశారు. దానికి వచ్చిన పెద్దలకు, రాజకీయ నాయకులకు, అలాగే వచ్చిన ప్రముఖులు అందరికీ, సంఘీభావం తెలిపిన వాళ్ళందరికీ మా నమస్కారాలు తెలుసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు ఎందుకంటే అతని ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పోలీసు వారు విధులు వారు చేశారు. దాని నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో చలాయిన్లు ఎక్కిస్తూ అన్ని అబ్జర్వేషన్లో పెట్టారు. అని రోజుతో ఆమరణ నిరాదీక్ష విరమిస్తున్నారు. కానీ ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మనకి ఎంత లాభం ఉంటుంది అనేది ఆయన తపన. మన పిల్లలకు కానీ, మనకు పరిశ్రమలు రావటం కానీ, అలాగే మన స్టేట్ అభివృద్ధిగానే ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా కూడా వస్తుందంటారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా గుర్తుపెట్టుకుని అది కొద్దిగా మేనిఫెస్టోలో పెడతారనేదే మా అభిప్రాయం. తన సొంతంగా స్వలాభం ఏమీ లేదు, తనకి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. అతను రూటే వేరు, అతను వేరే రైల్వే కాంట్రాక్టర్. అతను ప్రత్యేక హోదా గురించి ఆమరణ నిరాదీక్ష చేశాను. ముందు రిలే చేశాను 2 రోజులు, తర్వాత 3 రోజు ఆమరణ నిరాదీక్ష చేశాను. ప్రత్యేక హోదా రావడం వల్ల మన యువకులతో, అలాగే మన ఆశా పరిశ్రమ వ్యక్తులకు కానీ, అలాగే మన వ్యాపారస్తులకు కానీ, అలాగే మన రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశించాను. అలాగే ఈ మేనిఫెస్టోల్లో ఇవన్నీ ఈ 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలన్నీ మాట
పట్టించుకోలేదు కాబట్టి నేను ఇలా చేయవలసి వచ్చింది. ఈసారైనా ఈ ఎలక్షన్లోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ కేంద్ర రాజకీయ పార్టీలు అన్నీ కూడా మేనిఫెస్టోలో వచ్చి పెడతాయని నేను ఆశిస్తూ నేను చేయడానికి జరిగింది. కొన్ని కారణాల వల్ల పోలీసు వారు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం అయింది. అయినా ఈసారైనా కేంద్ర పార్టీలు ప్రతి పార్టీ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో పెట్టి రావాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ ఐలాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ ఉన్నత కొట్టు విశాల్ మంగళవారం పూలదండ వేసి నివాళులర్పించారు. కొట్టు విశాల్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను అమలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించారన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగాను నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేసిన కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు గుండుబోగుల నాగు, కొడుకులూరు ధర్మరాజు, వార్డు వైసీపీ ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 3,468 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టసుఖాలన్నీ తెలుసుకొని దాన్ని నవరత్నాలుగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా మరి 99% హామీలన్నీ కూడా నెరవేర్చారు. మరి ఈ రాష్ట్రంలోనే మన ఆంధ్ర రాష్ట్రాలను అగ్రగామిగా పక్క రాష్ట్రాలు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దీన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలి. మరి ఎన్నో కార్యక్రమాలని చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రం ఎంతో అద్భుతమైన ఫలితాలను సాధించింది. మరి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సిద్ధం సభలు 4 సభలు జరిగినాయి. 4 సభలు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కనీవినటువంటి సభలు 4 సభలు జరిగినాయి. ఆ సభలే నిదర్శనం అయిన పాలనకి జనంలో ఎంత దర్పణం పడుతున్నారనేది తెలుసుకోవాలి. మరి ఇవాళ ప్రతిపక్షాలు మోకుమ్మడిగా దుష్టశత్రుశీవం అంతా కలిపి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దింపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల యొక్క సేవ చేయడానికి నిర్విరామ కృషి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే మన వైఎస్ఆర్ పార్టీ ఉండాలి. అలాగే బోకరేజీ లేని, దళారులు లేని మన రాజ్యం కొనసాగాలంటే, మన రాష్ట్రం ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని దళితులు కానించి, పేదవాడు కానించి, సంపన్నులు కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని వేణోళ్ళ పొగుడుతున్నారని అంటే మధ్యలో దళాలు లేని వ్యవస్థను నడుపుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ఈ ఎలక్షన్లో ఎన్నికల నగరాన మోగిందో ఈ తాడేపల్లి పట్టణం కాకుండా యావత్ రాష్ట్రం కూడా 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు కూడా దీవించి, నెగ్గించి, అభిమానించి వారి అందరినీ కూడా శాసనసభకు పంపడానికి సిద్ధంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ పార్టీని ఇన్ని కులాలకే లబ్ధి పొందినటువంటి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఈ పార్టీ మీద, ఇక్కడున్న నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద బురద చల్లడానికి 3 పార్టీలు ఏకమయ్యి మరి అన్యాయం చేసి అక్రమంగా గెలవాలన్న ఆలోచనలు ఉన్నారు. ప్రజలు దాన్ని తిప్పుకూడదని కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో పుట్టి సత్యనారాయణ గారు ఎంతో అభివృద్ధిగా ముందుకు దూసుకెళ్లారు. గడప గడప కార్యక్రమంలో ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పుట్టి సత్యనారాయణ గారు. ఆయన మరలా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, జనసేన, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, బీజేపీ ఓట్లు ఎవరు వేయకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ, అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, మరి అనేక పథకాలు అన్నీ కూడా అందే విధంగా మా ఉప ముఖ్యమంత్రి గారు అయితే తాడేపల్లిలో ఎవరు పార్టీలు చూడొద్దు, అందరికీ అందే విధంగా చేయండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మరి పథకాలు కూడా మాకు ఓట్లు అయిపోయినా కూడా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదంటే అది జగనన్న ప్రభుత్వం. కాబట్టి మరి రాబోయే కాలంలో మరి ఎవరైతే మనకి అండగా నిలబడ్డారో వారికి
మరి మనం కూడా అండగా నిలబడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఎవరైతే మనకి సహాయ సహకారాలు అందించారో వారికి మన ద్వారా సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరింత మెజార్టీతో నెగ్గే విధంగా అవకాశం కల్పించాలి. మరి రాబోయే కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఇంకొక ఆయన పావలా ఆయన ఇంకొక వాళ్ళు కలిశారు. వాళ్ళు ఏం కలిసినా ఏమి మట్టికి ఎవరో. ఉంగూరు మండలం నారాయణపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మండల వైసీపీ అధ్యక్షులు మరడా వెంకట మంగారావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగాయి. తొలుతగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండా ఎగరవేశారు. వైసీపీ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే పప్పాల వాసుబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు మరడా మంగారావు మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పటి నుండి పనిచేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజన్న రాజ్యం తీసుకొచ్చారని అన్నారు. జిల్లా నాయకులు పప్పాల గోపి, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు ఇనశెట్టి బాబ్జీ, గ్రామ పార్టీ అధ్యక్షులు పైడా అరుణ్ కుమార్, ఉప సర్పంచి మరడా సాంబశివరావు, ఎంపీటీసీలు అరవెల్లి మహాలక్ష్మి, దానయ్య, ఆర్బీకే చైర్మన్లు మతకమల్లి శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాసరావు, నేదురి గంగాధర్రావు, ఉండ్రాజవరపు భుజంగరావు, లావేటి వీరాచార్యులు, కిలపర్తి హనుమంతు, పైడి వరప్రసాదరావు, శాపాని బాలాజీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. అంతా శుభపరిణామం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో మనందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి 175 సీట్లుంటే 151 సీట్లు గెలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన ఆ రోజు పాదయాత్రలో చేస్తానని హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన 199% హామీలను పూర్తి చేసిన ఘనత కూడా భారతదేశ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్కే దొరుకుతుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాటలు చెప్తానికి చాలా చక్కగా ఉంటాయి, కానీ ఆ మాటల్ని అర్హతనే ప్రామాణికంగా తీసుకొని వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా పరిపాలన సాగించి నాయకులతో సంబంధం లేకుండా పరిపాలన సాగించిన ఘనత కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్గా దక్కుతుందని మనందరం కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయన ఏదైతే ప్రజలు ఇచ్చిన 151 సీట్లని మరి పక్కన పెట్టకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో డైరెక్ట్గా డీపీటీ నాన్ డీపీటీ అకౌంట్ ద్వారా బటన్ నొక్కి ప్రజలకు అందజేయడం జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ సింగం త్రిమూర్తుల తనయుడు సింగం హరిబాబు పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, సింగం కృష్ణ, సింగం త్రిమూర్తులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగం సుబ్బారావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఇక్కడ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మా తమ్ముడు త్రిమూర్తులు అయినటువంటి వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా, హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ కాడ ఈ రోజున వాళ్ళకి భోజనం, అలాగే వాళ్ళ పిల్లల మయాన్ని కేక్ కట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడోని భవనంలో చేసుకుంటాం కాదు, ఇలాంటి పిల్లల మయాన్ని చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుమారు 18 సంవత్సరాల నుంచి మెకానిక్ గారు ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని ఇక్కడికి దత్తత తీసుకుని వీరందరికీ కూడా దగ్గరుండి చదివిస్తూ వారిని ప్రోత్సాహం కూడా ఈయన చేస్తూ, అలాగే ఎవరైతే మామూలుగా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదన్నా ఫంక్షన్ కూడా ఉంటే కనుక ఇక్కడ మెకానికల్ గారు ఆధ్వర్యంలో చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మా బాబు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మా తమ్ముడు సింగం త్రిమూర్తులు గారి ఏకైక కుమారుడు సింగం హరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్
చిల్డ్రన్స్ ఎవరైతే అనాథలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి గూడుని ఏర్పరిచి, ఒక మంచి విద్యాబుద్ధుల్ని ఏర్పరిచి, ఒక మంచి క్రమశిక్షణగా ఏర్పరిచి వాళ్ళ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఎవరైతే ఇలాగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేకుంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తలపట్టిన వారి అందరికి కూడా మెకానికల్ గారి వాళ్ళ బృందాన్ని అందరికి కూడా మా సింగం ఫ్యామిలీ తరఫున, అలాగే గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారా వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. రావిపాడులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం పెంటపాడు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. రావిపాడు సర్పంచ్ పెన్నాడ సూరిబాబు, గోకా వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మరి మన పార్టీ ఈ 5 సంవత్సరాల్లో చాలా మంచి కార్యక్రమాలు చేసి, మంచి అభివృద్ధి చేసి, మంచి పేరు పొందిన పార్టీ అయింది. దీనివల్ల అందరికీ ఎప్పుడు ఇలా జరగాలని కోరుకుంటూ, అలాగే మన ఎంపీటీసీ గారిని తాతారావు 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి కైగాల్ సింగ్ గారికి, గ్రామ సర్పంచ్ కనక సూర్యబాబు గారికి, రాఘవ్ గారికి, రాఘవన్ సింగ్ గారికి, తదితర ప్రజలందరికీ నమస్కారం. ఈ ఆవిర్భావ దినోత్సవం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి 13 సంవత్సరాలు పూర్తి 14 సంవత్సరాలు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం కూడా మన ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ, ఆయనకి ఎన్ని కష్టాలున్నా కానీ మన అందరి గురించి ఆలోచిస్తూ ఈ 14వ ఆవిర్భావ దినోత్సవానికి ఆయన సీఎంగా ఉండడం కూడా మాకు గర్వకారణంగా ఉంది. మళ్ళీ కూడా ఆయన సీఎం చేయాలని కోరుకుంటూ ఈరోజు పండగ దినం, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13 సంవత్సరాలు పూర్తి చేసి 14వ సంవత్సరానికి అడుగుపెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం మన ప్రభుత్వం అమరావతి నుంచి మన మండలంలో రావిపాడులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన కొట్టి సత్యనారాయణ గారు. అలాగే ఆయన ఆదేశాలు మనకు ఈరోజు ఈ రావిపాడులో ఈ ఆవిర్భావ దినోత్సవం మనకి మంచి గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సర్పంచ్ గారికి, అలాగే మన ఎంపీటీసీ గారికి ముందుగా నా నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, అలాగే వాలంటీర్లకు, సచివాలయ స్టాఫ్కు అందరికీ నా నమస్కారం. ఈ మనం పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అయ్యి 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఆయన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది మొదలు పేదవారికి ఏదే చేయాలని దాన్ని పాదయాత్ర చేసి 14 నెలల్లో పాదయాత్ర చేసి అందరూ మంచి చెడ్డలు తెలుసుకుని పేదవారికి అనుకూలంగా ఈ సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేయటం జరిగింది. ఆ మహానుభావుడు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పేదవారికి పండగ దినంలాగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అలాగే మనం ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మనకు వరం ఇచ్చారు. ఏంటంటే వాలంటరీ వ్యవస్థ పెట్టి అర్హులైన వారికి ప్రతి ఒక్కరు కూడా కులమతాల భేదాలు లేకోకుండా, అలాగే పార్టీ భేదాలు లేకోకుండా అసలు ఏ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ఆసరా కానీ, రైతు భరోసా కానీ, లేదా తోడు కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మన వాలంటీర్లు మన గ్రామంలో ఏంటి ప్రతి చోట కూడా అందరికీ ఇవ్వటం జరుగుతుంది. మనకు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన నియోజకవర్గంలో మన కొట్టు సత్యనారాయణ గారిని మనం గెలిపించుకుంటే మన అందరికీ మంచి జరుగుతుందని నేను చెప్తూ, ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి జానకిరామ్ ఆధ్వర్యంలో డిఆర్డీఓ సహకారంతో మంగళవారం సెమినార్ నిర్వహించారు. డిఆర్డీఓ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కె ద్వివేది స్వాగత పరిచయ ప్రసంగంతో సెమినార్ ప్రారంభమైంది. డీన్లు ఎస్ సూర్యకుమారి, ఏఎస్ పద్మావతమ్మ, సొలోమి సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిర్షిప్ వాకర్స్ మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుబ్బారావుపేటలోని దివ్యాంగ పాఠశాల భవితా కేంద్రంలో మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు చేతుల మీదుగా దివ్యాంగ పిల్లలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. మురళీమోహన్ రావు వాకర్స్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లల చేయుతకు తమ సంస్థ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కె విజయశ్రీ, మేరీ ఉజమ్మ, ఉదయ్ కుమారి, కప్పల నరసింహమూర్తి, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, రాగిరెడ్డి ప్రసాద్, కోపెల శ్రీనివాస్, దోల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దైవశాత్తు కావచ్చు, వంశపారంపర్యం కావచ్చు, మనం మేనర్ కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు ఈ రావడానికి సమస్యలు ఎక్కువ అవడం వల్ల అలా జరుగుతుంది. అందువల్ల మనం చేయాల్సిన సహాయం, నిజమైన సహాయం, వాళ్ళు చేతులు ఉండేవాళ్ళు, నోరు అన్నీ ఉండేవాళ్ళు కన్నా కూడా మనం అమాయకత్వం ఉండేవాళ్ళు. అమాయకత్వం అంటే పూర్వము అమాయకంగానే వదిలేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్, ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసులో పోస్టేజ్ అంటించేసి పోస్ట్ చేయడం కూడా ఒక ఉద్యోగం. అలాంటి వాళ్ళు కానీ టైప్ చేయడం కానీ చేయడం కానీ ఏదో ఒకటి సంథింగ్ ఒకటే యూనిట్ పొద్దున్న సాయంత్రం చేయగలం. మనం మిగతా వాళ్ళకి మళ్ళీ మోసం కానీ పక్కవాడు చూస్తున్నారనే విధానం లేకుండా చేయగలరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతికేటట్టు చేయటం అనేది మనం చేయలేం. అంతే తప్ప ప్రతి వయసు పెరిగినా కూడా మనం వాళ్ళని ట్రీట్ చేయటం అనేది ఇంకా కంప్లీట్గా ఇన్నోసెంట్ అయితే మనం ఏం చేయగలం. మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గారు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు వాళ్ళకి పాఠ పుస్తకాలు, పెన్సిల్స్, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్, ఫ్రూట్స్ మొదలైనవి సేవా కార్యక్రమాలు వాళ్ళు అందిస్తున్నారు. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా 2-3 పర్యాయంలో ఈ స్కూల్లో వారికి సేవలు చేయడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని, ముందు కూడా ఇంటర్నేషనల్లోనూ జిల్లాలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని. గత సంవత్సరాలుగా ఈ కవితా కేంద్రంలో సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు చేస్తాము మేము. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈవేళ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ రావు గారి పుట్టిన సందర్భంగా పిల్లలకు కలర్ పెన్సిల్స్, బుక్స్, ప్యాకెట్లు, బిస్కెట్లు, పెన్నులు ఇవన్నీ ఇస్తున్నామండి. ఈ పిల్లల్ని ఇలాగే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఆడుకోవాలని కోరుకుంటున్నాం. యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రాంతీయ ప్రభువు బల్ల ఆరాధన కార్యక్రమం స్థానిక భాగ్యలక్ష్మీపేటలోని ఎల్ఎల్ఎం చర్చిలో జరిగింది. యూపీఎఫ్ అధ్యక్షులు ఎం జయబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాక్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఐజక్ మొగ్గ, అబ్రహాం, డేవిడ్ లివింగ్స్టన్, ఎహెజ్గెల్, సిహెచ్ మనస్కే, కె రత్నరాజు, పి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ నేను ఎంచుకునే నేనే దేవుని మహాదయ చేత ప్రభు మమ్మల్ని రక్షించి తన పరిశుద్ధమైన పరిచర్యలో మమ్మల్ని ఉంచడమే కాకుండా తన మన తేడా లేకుండా జాతి, మత, కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కొక్కరితో సమానముగా ఉండి అందరినీ ప్రేమిస్తూ ప్రభు ప్రేమలో పెంచబడుతూ ప్రభు కొరకు సాగిపోవాలని దేవుని వాక్యం మాకు బోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము నేర్చుకుని ఈ రోజున ఆవేశాలు, కోపాలు, తొందరలు, ద్వేషాలు చంపుకొని దేవుని ప్రేమను పంచడమే ధ్యేయంగా పెట్టుకొని దేవుని సేవకులముగా ఒక ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా సేవకులు ప్రభు కొరకు ఎంతో కష్టపడుతున్నారు. ప్రాణాలు త్యాగం చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభును బట్టి మేము అందరినీ ప్రేమిస్తున్నాము, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ్యంలో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఆయా డినామినేషన్లో ఉంటూ సంఘాలు కలిగి ఉండి మరింతగా దేవుని వాక్యాన్ని నేర్చుకునే
ఐక్యతతో కూడిన యూపీఎఫ్ సహవాసమునకు ఈరోజు 5 మండలాల నుండి దేవుని దాసులను వచ్చారండి. ఈ రీజనల్ ప్రభు బల్ల కార్యక్రమం ఎల్ఎల్ఎం విమోచన ప్రార్థన మందిరం భాగ్యలక్ష్మిపేట తాడేపల్లిలో జరిగింది. దీని కొరకు ప్రార్థించిన వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా నాయకులు, ప్రెసిడెంట్ గారు, గౌరవ అధ్యక్షులు కూడా చక్కటి వాక్యాలు చెప్పారు. అంతకన్నా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే విశ్వాసాన్ని మరింతగా పెంచుకొని క్రమశిక్షణతో దేవుని సేవ చేయటానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి, మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించే సేవకులను తయారు చేయటానికి ఈరోజు ఒక చక్కటి వర్తమానం చేత మేమందరం దీవించబడ్డాం, నేర్చుకున్నాం. సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. మంగళవారం రామనగూడెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడా మీ గృహాల వద్ద ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఎప్పటికప్పుడు మీరు నీటి నిల్వ చేసుకున్న పాత్రలన్నీ కూడా శుభ్రంగా చేసుకుని పొడి వాతావరణం కలిగించడం ద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఉండడం కోసం ప్రతి శుక్రవారాన్ని కూడా డ్రైడీగా పాటించడం జరుగుతూ ఉంది. గృహస్థులు అందరూ కూడా మీ గృహం లోపల ఉన్నటువంటి వ్యర్థమైన తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సిబ్బంది ఇచ్చినప్పుడు అవి వాళ్ళకి అందజేయడం ద్వారా ఇవన్నీ కూడా మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ అందరూ కూడా మా వైద్య బృందాలకు సహకరించవలసిందిగా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఏంటంటే ఇవి ఆ గుండు దశ నుంచి దోమ దశకు వచ్చినప్పటికీ 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటుంది. కనుక మనం వీటిని నిర్వీర్యం చేయాలంటే కనుక నీటిలో చేసే పాత్రను ప్రతి వారానికి ఒకసారి శుభ్రంగా చేసుకోవాలి. ఆ చేసుకోవడం ద్వారా లార్వాజనిత ప్రదేశాలన్నీ కూడా నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు, మరి మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వ్యాధులు వాటిని పరిరక్షించుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడతా ఉంటాయి. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.